ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు వ్యవహారం పైన ఇంకా కొలిక్కి రాలేదు. ఒకవైపున బీజేపీ తమదే సీటు అంటుంది, మరోవైపు పోతిని మహేష్ అనుచరులు ప్రతిరోజు కూడా వినుతున్న నిరసనలో పోతిని మహేష్కి సీటు ఇవ్వాలని చెప్తున్నారు. పోతిని మహేష్ పవన్ కళ్యాణ్ని నాదెండ మనోహరంగా కూడా కలిశారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ఒక ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం పోతిని మహేష్ మనతో ఉన్నారు. సార్, ఏంటి పశ్చిమ నియోజకవర్గం సీటు మీరు 5 ఏళ్ళకి ఇక్కడ కష్టపడ్డారు, పనిచేసుకున్నారు, పార్టీ కోసం కృషి చేశారు. ఇప్పుడు మీకు సీటు వ్యవహారంలో అధిష్టానం మీకు ఎందుకు ప్రకటించుకోకుండా హోల్డ్లో పెట్టింది? ఏం జరుగుతుంది? మీరే చెప్పారు, 5 సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, విజయవాడ నగర ప్రజల కోసం, పశ్చిమ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేశాం. 10ల సంఖ్యలో కేసులున్నాయి, అరెస్ట్ అయ్యాం, రిమాండ్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చాం. మేము పనిచేసింది జనసేన పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ వాలితే ఎదుటి స్థాయి వ్యక్తిని కూడా పట్టించుకోవాలా, ఎవరినైనా ఢీ కొట్టాం. మేము ఈ రోజున పశ్చిమ సీటు జనసేన పార్టీ తరఫున మాకే కేటాయించాలి, అది న్యాయం, ధర్మం అని కూడా మాట్లాడుతూ ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా సీటు ఆశిస్తూ ఉన్నారు, తప్పులేదు. పొత్తుల్లో సీటు ఎవరైనా అడగచ్చు, తప్పులేదు. కానీ అడగడంలో ధర్మం ఉందా, అడగడంలో న్యాయం ఉందా లేదా అని ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. 5 సంవత్సరాలుగా వైసీపీ అవినీతి మీద పోరాటం చేసింది మేం కాదా? వైసీపీ అక్రమాల మీద పోరాటం చేసింది పోతిని మహేష్ కాదా? 3 సింహాల ఘటన మీద ఎవరు పోరాటం చేశారు? గాలిబ్ సాహిబ్ దర్గా భూములు ఎవరు రక్షించారు? నాగబాబుకి ఎవరు అండగా నిలబడ్డారు? అస్లాం కేసు తుది వరకు ఎవరు నిలబడ్డాం? కేటీ రోడ్డు మీద ఎన్ని పోరాటాలు చేశాం? బ్రాహ్మణ వీధికి సంబంధించిన కొత్తగూళ్ళకు చెందిన 350 కోట్ల ఆస్తులు ఎవరు కాపాడారు? ఇలాగా ప్రతి అంశం మీద పోరాటం చేశాం, విజయవంతమయ్యాం. ఆఖరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పశ్చిమ నియోజకవర్గంలో కాలు పెట్టే అర్హత లేదు, మీరు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీకు నిధులు కేటాయించలేదు, పాత రాజరాజేశ్వరపేట వాసులకి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తానని మంజూరు చేయలేదు, కొండ ప్రాంతాల అభివృద్ధి గాలికి వదిలేశారని ఇలా నినాదించాం, నిలబెట్టాం, పోరాటం చేశాం. కాబట్టి మాకు కేటాయించడం న్యాయం, ధర్మం అని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆ దిశగానే అడుగులు ముందుకు వేస్తారని, ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున నాకు సీటు కేటాయిస్తారని ఆశాభావం ఉంది. ఇంకా నమ్మకం ఉంది, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆల్రెడీ మాకు ఖరారు అయిపోయింది, ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటున్నారు, మేమే పోటీ చేస్తున్నాం, పొత్తుల భాగం మాకే వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పే కదా, ఎవరైనా సీటు అడగచ్చు, పొత్తుల్లో ఎవరైనా సీటు కోరుకోవచ్చు, కానీ అర్హత ఉండాలనేది నా వాదన. ప్రజలు కూడా అందరు చెప్తున్నారు పోతిని మహేష్కి సీట్ ఇవ్వడం న్యాయం, ధర్మం. ఇంకా సీట్ ఎందుకు ప్రకటించలేదని ఒక్క జనసేన పార్టీ నాయకులు విజయవాడ విజయవాడలోనే కాదు, ఇతర ప్రాంతాల నేతలు కూడా కష్టపడి పనిచేసిన పోతిని మహేష్ వ్యక్తికి సీట్ ఇంకా ప్రకటించకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసా. సార్, మనం గెలిచే స్థానం ఇది, ఖచ్చితంగా మనకు కేటాయించేలాగా మీరు పట్టుబట్టండి. మనకు కేటాయిస్తే రాజధాని ప్రాంతంలో కూడా మన పార్టీ బలంగా ఉంటుంది, మన ఉనికి ఉంటుంది, మన నాయకత్వం నిలబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా పశ్చిమ సీటు మనకు వచ్చేలాగే మీరు తీవ్రంగా ప్రయత్నం చేయాలని వారికి విజ్ఞప్తి చేశా. వారు కూడా ఖచ్చితంగా మహేష్ ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తానని కూడా మాట్లాడారు. నేను నాదెండ్ల మనోహర్తో కూడా మీరు భేటీ అయ్యారు, దాదాపు గంట పాటుగా ఏదో మాట్లాడినట్టు తెలిసింది. అంటే ఏమి హామీ ఇచ్చారని చెప్పారా? సోమవారం ప్రెస్ మీట్ అప్పుడు మీరందరూ కూడా ఉన్నారు, మనోహర్ సార్ కూడా పిలిచారు. మహేష్, మేము ప్రయత్నం చేశాం, ఖచ్చితంగా వస్తుందని ఆశించాం, కానీ పొత్తుల్లో కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి అని మాట్లాడారు. కాదు సార్, రాజధాని ప్రాంతంలో మనకి ఖచ్చితంగా స్థానం ఉండాలి, మన శ్రేణులకు కూడా మనం నిలబడాలి. రాజధాని ప్రాంతంలో అన్ని పార్టీలు కోరుకున్నట్టే మనము కోరుకుందాం. తెలుగుదేశం పార్టీ ఉండాలి, బీజేపీ ఉండాలి, మనం కూడా ఉండాలి. ఉంటేనే కదా మనకు కూడా రేపు పొద్దున్న రాజధానిలో మన నాయకత్వం, మన జెండా మరి నిలవగలిగేది. కానీ ఖచ్చితంగా మనం అడగాలి సార్ అని నేను మనోహర్ సార్కి కూడా విజ్ఞప్తి చేశా. మంచి పాయింట్ మహేష్, ఖచ్చితంగా మనం కూడా ప్రయత్నం చేస్తామనే మాట మాట్లాడారు. అంటే ఇండిపెండెంట్గా మహేష్ పోటీ చేయబోతున్నారు, పోతిని మహేష్ అనేది బయట వినపడుతున్న మాట. ఇండిపెండెంట్గా వెళ్ళబోతున్నారు, ఒకవేళ సీటు రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నేను డే 1 ఒక నిర్ణయం చెప్పాను. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. అందుకని ఏ రోజు కూడా నేను
పని మీదే దృష్టి పెట్టా. లాబింగ్ మీద, దొంగల మీద, లేదా పక్క పార్టీల మీద, పక్క చూపుల మీద నాకు ఇప్పుడు దృష్టి సారించిన నేను. ఎందుకంటే పార్టీ కష్టపడి పనిచేస్తున్నాం, గుర్తిస్తుంది, మనకు అవకాశం ఇస్తుంది అనేటువంటి అంశంలోనే మేము నిరంతరం పని మీదే మేము దృష్టి పెట్టాం. ఫలితం పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారనేటువంటి నమ్మకంతోనే మేము పనిచేసుకుంటూ పోయాం. ఇలాంటి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని మాకు ఎప్పుడు కూడా అనిపించలా. మా గురించి మేము ధర్నాలు చేసుకునే పరిస్థితి వస్తుందని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి ఘటన నేనైతే అనుకుంటున్నాను. ఉద్యమ సంఘాల్లో నుంచి వచ్చా, నేను ఈ రోజున జనసేన పార్టీలో ఆ విధంగానే నిలబడ్డా. నిజంగా పొత్తుల్లో సీటు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మరి ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని పోటీ చేయాలనేది నా నిర్ణయం. ఖచ్చితంగా పోటీ చేస్తా, నిలబడతా. అంటే పవన్ కళ్యాణ్ ఫోటో జనసేన జెండా పట్టుకుని ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారు. ఖచ్చితంగా నాకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు. నాకున్నది ఒకటే పవన్ కళ్యాణ్ గారు. అనేక సందర్భాల్లో చెప్పా, నా గాడ్ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారే. నాకు తెలిసింది పవన్ కళ్యాణ్ గారే. నేను ఇంతవరకు ఏ గడప తొక్కలా, ఏ గుమ్మం తొక్కలా, నా చేత్తో ఇంకో జెండా పట్టుకోవాలా. అందుకని నేను మొన్న కూడా మాట్లాడాను, నా చేత్తో ఇంకో జెండా పట్టుకుంటే ఎవరైనా సరే నా చేయి తీసేయచ్చని. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నాం. మాకు పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించకపోతే నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని, నా బొమ్మ పెట్టుకొని పోటీలో నిలబడతా. అంటే అది పార్టీకి విరుద్ధంగా సార్, పార్టీకి వ్యతిరేకంగా మీరు జెండా పట్టుకుని లేకపోతే ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడం అనేది పార్టీకి విరుద్ధం. పార్టీ ఏదైనా చర్యలు తీసుకుంటే, పార్టీని సస్పెండ్ చేస్తే దానికి కూడా సిద్ధంగా ఉన్నారా? మేము జనసేన కోసమే పుట్టాం. పవన్ కళ్యాణ్ గారితోనే మా ప్రయాణం. మేము పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించడం మాత్రమే తెలుసు, మాకు పనిచేయడం మాత్రమే తెలుసు. ఎటువంటి కూడా మరి మాకు తెలిసినంత వరకు ఒకటే అంశం, మేము పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తూనే ఉంటాం, పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఇంతే మా నిర్ణయం. అది పార్టీకి సంబంధించిన పొత్తు ధర్మాన్ని పాటించాలి కాబట్టి మీరు పోటీ చేయొద్దు, ఇండిపెండెంట్గా అక్కడ పోటీ చేసిన అభ్యర్థికి సహకరించమంటే పవన్ కళ్యాణ్ చెప్తే దాని మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తాం, వారిని గౌరవిస్తాం. అట్లాగనే పార్టీ మనుగడ కూడా ముఖ్యం. రాజధాని ప్రాంతంలో పార్టీ మనుగడ కూడా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా పార్టీ మనుగడ కోసం ఎటువంటి ఇబ్బందులైనా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మేమేం తక్కువ ఇబ్బందులు పడలా. మీరు చూశారు, ఎన్నిసార్లు నన్ను అరెస్ట్ చేశారు, రిమాండ్కి వేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు. మరి పార్టీ దృష్టిలో ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆ రోజు అవన్నీ చూశారు కదా. ఇవన్నీ మా కోసం చేసామా, పార్టీ కోసం చేసామా? ప్రజల కోసమే కదా చేసాం, పార్టీ కోసం చేసాం, పవన్ కళ్యాణ్ గారి కోసం చేసాం. కాబట్టి ఎటువంటి ఇబ్బందినైనా చిరునవ్వును ఎదుర్కొంటా, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తూనే ఉంటా, జనసేన పార్టీ కోసం దృఢంగా నిలబడే ప్రయత్నమే చేస్తా. అంటే మీ కష్టాన్ని మీ అధినాయకుడి కంటే వైసీపీ అధినాయకుడు గుర్తించారని తెలుస్తుంది. ఆయన వైసీపీ నుంచి మీకు ఆఫర్లు వస్తున్నాయి, మీతో టచ్లోకి వచ్చారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇందాక కూడా చెప్పా, నా చేత్తో ఇంకో జెండా పట్టుకోను, నా చేత్తో ఇంకో జెండా పట్టుకోను. దాని అర్థం ఇంకో పార్టీకి వెళ్ళను. ఉంటే జనసేన పార్టీలో ఉంటా, ఉండకపోతే ఏ పార్టీలో ఉండనని చెప్పా. అందుకనే నా చేత్తో ఇంకో జెండా పట్టుకుంటే ఎవరైనా సరే కొబ్బరి బొండాలు కత్తి పెట్టి నా చేయి తీసేయచ్చు. అంటే మీరు లేరు, సిద్ధంగా లేరు, కానీ మీకు ఎవరైనా ఆఫర్ చేశారా, రమ్మని ఏమైనా ఆహ్వానం వచ్చిందా? లేదు, అట్లాంటి అవన్నీ కూడా అట్లాంటివి ఏం లేవు. మా దగ్గరికి వచ్చే ప్రయత్నం కూడా ఎవరు చేయరు. నా నిర్ణయం చెప్పాను కదా, నా నిర్ణయం ఎప్పుడో ఏం చెప్పాను, నా చేత్తో ఇంకో జెండా పట్టుకొని అని చెప్పా. నేను అలా జెండా పట్టుకుంటే నా చేయి తీసేయమని చెప్పి, అదే నా నిర్ణయం. ఇంకెవరు వస్తారు నా దగ్గరికి? ఇంకెవరిని వస్తారా? అటువంటి నిర్ణయం ప్రకటించాక ఎవరిని వస్తారో చెప్పండి. బయట పనికిమాలిన మాటలు, రూమర్స్ బోర్డంతమంది మాట్లాడతారు, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు కూడా ఆఫర్ ఇస్తున్నా. నేను ఇంకో జెండా పట్టుకుంటే ఈ మైక్ తీసి కత్తి పట్టుకుని నా చేయి తీసేయచ్చు. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇంత పోటీలో వైసీపీ, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పెట్టిన అభ్యర్థి ఇద్దరుంటారు, మూడో వ్యక్తిగా మీరు వస్తే గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారా? ఏం చెప్తారు, ధీమాగా ఉన్నారా? ఖచ్చితంగా చతుర్ముఖ పోటీ జరిగిద్ది. చతుర్ముఖ పోటీ జరిగిద్ది. వైసీపీ, కూటమి, అలాగే కూటమి తర్వాత పవన్ కళ్యాణ్ గారి తరపున నేను, పోతిని మహేష్ అని నేను, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కట్ 4 పార్టీలు అయితే చతుర్ముఖ పోటీ నడుస్తుంది. ఖచ్చితంగా చతుర్ముఖ పోటీలో గెలుపు ఏ విధంగా సాధిస్తాం, గెలుపుకి ఏ విధంగా ముందుకెళ్తాం అనేది మీరు చూస్తారు. చాలా ప్రణాళికలు, వ్యూహాలు ఉన్నాయి, అమలు చేస్తాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. మొత్తం ఖచ్చితంగా చతుర్ముఖ పోటీలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి గెలుస్తానని పోతిని మహేష్ ధీమా చెప్తున్నారు. వేరే పార్టీ జెండా మోస్తే కొబ్బరి మండల కత్తితో తన చేయి నరకమనే ఆఫర్ కూడా చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎవరో తన టచ్లో లేదంతా రూపర్స్ అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫోటో జనసేన జెండాతోనే పశ్చిమ నియోజకవర్గంలో తిరిగి ఓట్లు అడిగి గెలుస్తానని పోతిని మహేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.